రైట్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్. ఆల్మోస్ట్ అలా అందరూ జాయిన్ అయ్యారనుకుంటాను. సో, సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకు కీ రోల్ ప్లే చేయబోయేది ఏమిటి అంటే కరెంట్ ఎస్ఎన్‌టి. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఖచ్చితంగా కరెంట్ ఈవెంట్ బేస్డ్ లేదా కరెంట్ డెవలప్‌మెంట్స్ బేస్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్‌ని ఎగ్జామినర్ ఎక్కువగా అడిగేదానికి అవకాశం ఉంది. ప్రిలిమ్స్‌లో కూడా మనం ఈ ట్రెండ్ చూసాం. సొసైటీలో కరెంట్ ఈవెంట్స్ డెవలప్‌మెంట్ బేస్డ్ క్వెషన్స్ పడ్డాయి. ప్రతీదీ కరెంట్ ఈవెంట్స్‌కి లింక్ చేసి ప్రతి సబ్జెక్ట్‌ను ఎగ్జామినర్ చాలా లెంగ్తీ స్టేట్మెంట్స్ రూపంలో క్వెషన్స్ అడుగుతున్నట్టుగా, మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో క్వెషన్‌లు అడుగుతున్నట్టుగా చూస్తూ ఉన్నాము. ఇవి ట్రెడిషనల్ బుక్స్‌లో కవర్ కాకపోవటం మూలంగా మనం సఫర్ అవుతున్నామనేది అందరూ గమనించాల్సిన విషయం. దీనిని అధిగమించటం కోసం ఈ రోజు నుంచి మీకు మెయిన్స్ ఎగ్జామ్ జరిగే వరకి కోర్ సబ్జెక్ట్‌తో పాటు కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా చెప్పుకోబోతున్నాం. ఏ రోజు కరెంట్ అఫైర్స్ ఎస్ఎన్‌టిలో ఏ రోజు కరెంట్ డెవలప్‌మెంట్స్ ఉంటే, ఆ రోజులోనే కవర్ చేయటం జరుగుతుంది. 1, 2 రోజులు అటు ఇటుగా ఒక్కోసారి బిజీగా ఉన్నప్పుడు కొంచెం అటు ఇటుగా ఉంటుంది. బట్ డే బేస్డ్ కరెంట్ డెవలప్‌మెంట్స్ మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో చూడబోతున్నాము. ఇది హైలీ మీకు యూజ్‌ఫుల్ ఫ్రెండ్స్. 100% నేను బల్లగుద్ది చెప్పగలుగుతాను. చాలా కష్టపడితే కానీ ఇది రాదు. తెలుగులో రాదు. ఇంగ్లీష్‌లో ఉంటుంది. దాన్ని తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేసి, మీకు పీడీఎఫ్ రూపంలో చక్కగా అందించబోతున్నాము. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. యాస్ యూజువల్‌గా సేమ్ ఎలా ఉందో అలాగే మీకు పీడీఎఫ్ రూపంలో యాప్‌లో అప్‌లోడ్ చేసేస్తాను. సో, మేక్ యుటిలైజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. లాస్ట్‌లో మీకు కొన్ని ఎంసీక్యూస్ కూడా పెడతాను. ప్రెజెంట్ ట్రెండ్‌కి తగ్గట్టుగా మీకు కొన్ని ఎంసీక్యూస్ కూడా పెడతాను. ట్రై టు సాల్వ్ దిస్ క్వెషన్ ఫ్రెండ్స్. ఇటీవల వార్తల్లో కనిపిస్తున్నటువంటి నెట్ మీటరింగ్ అనేది ఈ క్రింది వానిలో దేనికి సంబంధించింది? ఎనీబడీ? సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్. ఎనీబడీ? గృహాల వినియోగదారులు సౌరశక్తి ఉత్పత్తి చేయడం మరియు ఉపయోగించడం. ఎగ్జాక్ట్‌లీ. రైట్ ఆన్సర్ ఫర్ థట్. దెన్ ఇది ట్రై చేయండి. తెలుగులో ఇది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనకు సంబంధించి క్రింది అంశాలను పరిశీలించి సరికాని వాటిని గుర్తించండి అన్నాం. ఈ పథకం కింద సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థ ఏర్పాటును ప్రోత్సహిస్తారు. ఈ పథకం కింద వ్యక్తిగత నివాస గృహాలకు గరిష్టంగా 5 కిలోవాట్ వరకి రాయితీని అందిస్తారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు ఒక స్థిరమైన వడ్డీ రేటు ఆధారంగా రుణాలను అతి తక్కువ వడ్డీకి అందిస్తారు. వాణిజ్య సముదాయాలకు ఈ పథకం వర్తించదు. ఇవే కదా సార్ ఇస్తున్నారు. ఓన్లీ వన్ సార్. ఓన్లీ వన్ సార్. ఏ సార్ సరికాని వాటిని గుర్తించాలి. సి సార్ ఆన్సర్ సి. సిసి ఆప్షన్. 2, 3, 4 wrong sir. సరికాని 2, 3, 4 సరికాని బి సార్. బి సార్. 3, 4. ఆన్సర్ బి సార్. సరే, లాస్ట్ సార్. అడుగుతాను. అగైన్ ఐ విల్ కమ్ బ్యాక్. అగైన్ ఐ విల్ కమ్ బ్యాక్. సిమిలర్ క్వెషన్ మీకు ఇలా ఫ్రేమ్ చేస్తున్నాము. క్రింది అంశాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి అంటున్నాం. ఇలాగే కదా నిన్న మనల్ని కంగారు పెట్టినవి ఇవే కదా! ఇలా డైలీ బేసిస్ మీద మనము ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటాం ముందు. తర్వాత లాస్ట్‌లో ఎంసీక్యూస్‌ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాము. ప్రతీదీ కూడా చాలా సైంటిఫిక్‌గా తయారు చేస్తూ మీకిప్పటి నుంచి ఒక మిషన్ మోడ్‌లో మీకు ఎప్పటిదాకా మెయిన్స్ జరిగే వరకు మీకు ఈ కరెంట్ అఫైర్స్, ఎస్ఎన్‌టి కరెంట్ అఫైర్స్ అందించే ప్రయత్నం చేస్తాను. దయచేసి అందరూ మ్యూట్‌లో పెట్టుకోవాలి. లేకపోతే నేనే మ్యూట్‌లో పెట్టి లాస్ట్‌లో మిమ్మల్ని అడుగుతాను. అప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. నేనే మ్యూట్‌లో పెడుతున్నాను. ఓకే. జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఈరోజు ఎస్ఎన్‌టి అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్‌లో దీన్ని ఎన్విరాన్మెంట్ కింద వేసుకోవచ్చు. మీకున్న సిలబస్‌లో ఇది ఎగ్జాక్ట్‌లీ సూటబుల్. మీకు బయోడైవర్సిటీ గురించి ఉంది. దాంట్లో ఇది ఇంపార్టెంట్. దేశంలో 5వ చిరుతపుల్ల జనాగణన అంచనా నివేదిక అనేది ఒకటి ఈరోజు విడుదల కావటం జరిగింది. దేశంలో 5వ చిరుతపుల్ల జనగణన అంచనా నివేదిక అనే ఒకదాన్ని కేంద్ర ప్రభుత్వము విడుదల చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ పర్టిక్యులర్‌గా చెప్పాలి అంటే. అయితే సర్వే చేసింది మాత్రం ఈ జనగణన చేసింది మాత్రం ఎవరు అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్లస్ వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనే 2 సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి ఈ 5వ చిరుతపుల్ల జనగణన అంచనాను. నివేదికను మాత్రం మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ విడుదల చేయడం జరిగింది. దీని ప్రకారం దేశంలో ఉన్నటువంటి మొత్తం చిరుతపుల్ల జనాభా ఎంత అంటే 13,874 అంటున్నారు. కానీ యాక్చువల్‌గా రేంజ్ కూడా ఇవ్వటం జరుగుతుంది నివేదికలో. రేంజ్ ఎంత అంటే 12,616 to 15,132.
అయితే 2018లో ఈ సంఖ్య ఎంతుంది అంటే 12,852 ఉంది. రేంజ్ పరంగా చూసినట్లయితే 1% గ్రోత్ రేట్ కనిపిస్తుంది. అయితే దేశవ్యాప్తంగా మొత్తం చిరుతపుళ్ళ ఆవాసాలన్నింటినీ ఈ సర్వేలో ఆహ్, ఆహ్, పరిగణలోకి తీసుకున్నారంటే లేదండి. మన దేశంలోని 70% ఆఫ్ హాబిటాట్‌ని బేస్ చేసుకొని ఈ అంచనా రూపొందించబడింది. ఇక మధ్యప్రదేశ్‌లో దేశంలోనే అత్యధిక చిరుతపులులు ఉన్నాయి. ఎన్ని అంటే మొత్తం 13,874లో సుమారుగా 3907 అంటే ఆల్‌మోస్ట్ ఆల్ 4,000 చిరుతపులులు మధ్యప్రదేశ్‌లోనే ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా మహారాష్ట్ర సెకండ్ ప్లేస్, కర్ణాటక థర్డ్ ప్లేస్, తమిళనాడు ఫోర్త్ ప్లేస్ ఉన్నాయి. ఇక అత్యధిక చిరుతపులుల జనాభా ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ ఏది అంటే మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. ఇది అడుగుతాడు. ఓకేనా? ఇన్‌ఫాక్ట్ డెన్సిటీ పరంగా కూడా పాపులేషన్ డెన్సిటీ ఎలా ఉంటుందో, ఈ చిరుతపులుల డెన్సిటీ లేదా టైగర్ డెన్సిటీ ఎక్కువగా ఉన్నటువంటిది. టైగర్ రిజర్వ్ కూడా ఇదే. మీరు శ్రీశైలం ఘాట్ రోడ్‌లో వెళ్తుంటే ఒక్కోసారి రోడ్డు మీదకే చిరుతపుళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. సో, డెన్సిటీ ఎక్కువగా ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ ఏది అంటే ఇది. తర్వాత పన్నా మధ్యప్రదేశ్‌లో ఉంది. ఇది కూడా ఒక టైగర్ రిజర్వే. దీంట్లో కూడా నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ తర్వాత అత్యధిక చిరుతపులున్నాయి. తర్వాత సాత్పురా మధ్యప్రదేశ్‌లో ఉంది. ఈ ప్రాంతంలో కూడా థర్డ్ ప్లేస్‌లో ఉంది అనుకుంటా. ఈ ప్రాంతం కూడా. ఓకేనా? అది అండి. చిరుతపుల్ల జనగణనకు సంబంధించిన ఈ ఇన్ఫర్మేషన్‌ని మీరిప్పుడు విన్నారు. పీడీఎఫ్ అప్‌లోడ్ చేస్తాము యాజ్ ఇట్ ఈస్‌గా. దీన్ని మళ్ళీ మీరు డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకొని చక్కగా చదువుకుంటారు. ఇక నేషనల్ వన్ హెల్త్ మిషన్ అనే దాని గురించి మాట్లాడతాను. వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది మీకు ఉందా అంటే యెస్. డిసీజెస్ అనే ప్రోగ్రామ్ డిసీజెస్ గురించి మీకు ఫిఫ్త్ యూనిట్‌లో ఉంది చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీలో. నేషనల్ వన్ హెల్త్ మిషన్ ఖచ్చితంగా అడుగుతారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ పర్యావరణము, ఎన్వైరన్మెంట్‌లో ఎవరెవరుంటారు? మనుషులుంటారు, జంతువులుంటాయి, మొక్కలుంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే ఇవే కదా! వీటికి ఒక పరస్పర అనుసంధానం ఇంటర్ కనెక్టెడ్‌నెస్ ఉంటుంది. అది సంక్లిష్టంగా ఉంటుంది. ఈ సంక్లిష్టమైన పరస్పర అనుసంధానం ఉంటుంది కాబట్టి, మానవులకు సోకే వ్యాధుల్ని ఒక రకంగాను, జంతువులకు సోకే వ్యాధుల్ని ఒక రకంగాను, మొక్కలకు సోకే వ్యాధులను ఒక రకంగాను చూడకుండా, వీటన్నింటి శ్రేయస్సుకు ఎందుకంటే ఇంటర్ కనెక్టెడ్‌నెస్ ఉంది వీటన్నిటికి మధ్య. అన్నిటికీ ఒకే విధమైన విధానాన్ని వ్యాధులు సోకినట్లయితే ఒక విధానాన్ని అనుసరించి, వీటన్నింటి హెల్త్ అండ్ వెల్ బీయింగ్‌ని కాపాడటం కోసం, హెల్త్ అండ్ వెల్‌నెస్ ఫర్ ఆల్ అనే లక్ష్యంతోటి నేషనల్ వన్ హెల్త్ మిషన్ అనే దాన్ని కేంద్ర ప్రభుత్వము ప్రారంభించింది. ఓకేనా? సో, వన్ హెల్త్ అప్రోచ్ అంటాం దీన్నే. ఈ మానవులు, జంతువులు, మొక్కలు సోకే వ్యాధులను ఒక సమగ్రంగా చూసి, ఆ వ్యాధుల నివారణకు అనుసరించే విధానాన్నే వన్ హెల్త్ అప్రోచ్ అని పిలుస్తాం ఫ్రెండ్స్. ఇటీవల మనం చూస్తున్నాం. నిఫా వస్తుంది. జంతువుల నుంచి మనుషులకొస్తుంది. బర్డ్ ఫ్లూ జంతువుల నుంచి మనుషులకొస్తుంది. సార్స్-CoV-2 అన్నా, కోవిడ్-19 అన్నా ఒకటే. జంతువుల నుంచి మనుషులకు వస్తుంది అని అనుకుంటున్నారు. ఈ రకంగా జంతువులకి, మనుషులకు ఒక రకమైన ఇంటర్ కనెక్టెడ్‌నెస్ ఉంది కాబట్టి, ఒక హోలిస్టిక్ అప్రోచ్‌ను ఫాలో అవుతే బావుంటుంది అనే ఉద్దేశంతోటి తీసుకొచ్చిన మిషనే నేషనల్ వన్ హెల్త్ మిషన్. అంతేకాకుండా ఇటీవల పశువుల్లో ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ వస్తుంది. లంపీ స్కిన్ డిసీజ్ వస్తుంది. పిగ్స్‌లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వస్తుంది. దీనితోటి మన రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. అదేవిధంగా మన దేశ ఆహార పద్ధతి కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. వీటన్నింటిని తీసుకొని వచ్చిందే దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చిన అప్రోచ్ ఏమిటి అంటే వన్ హెల్త్ అప్రోచ్. దీంట్లో భాగంగా నాగ్‌పూర్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వన్ హెల్త్ ఏర్పాటుకి ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది. వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ నేషనల్ వన్ హెల్త్ మిషన్‌లో 13 డిపార్ట్‌మెంట్స్ పరస్పరం సహకరించుకోబోతున్నాయి. ఈ నేషనల్ వన్ హెల్త్ మిషన్‌లో ఒక ఫ్రేమ్‌వర్క్ రూపొందించబడింది. దీనికోసం ప్రధానంగా ఆర్&డీని చేపడతారు. వ్యాక్సిన్‌లను డెవలప్ చేసే ప్రక్రియ ఉంటుంది. థెరప్యూటిక్స్, డయాగ్నోస్టిక్స్, మోనోక్లోనల్స్, ఇతర జెనెటిక్ జీనోమిక్ టూల్స్ వంటి ఫాస్ట్ ట్రాకింగ్ చర్యలను తీసుకునేదానికి ఆర్&డీని విస్తృతపరచబోతున్నారు ఈ నేషనల్ వన్ హెల్త్ మిషన్‌లో. ఇక ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ఐఎస్ఎం అని పిలుస్తాము.
ఇండియా సెమీకండక్టర్ మిషన్ కూడా న్యూస్‌లో ఉంది. ఇది మీకు యూనిట్ 2లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి వెరీ ఇంపార్టెంట్. చూడండి ఫ్రెండ్స్, మనకు కండక్టర్స్ అంటే వాహకాలు అంటాం తెలుగులో. బెస్ట్ కండక్టర్స్ ఆర్ మెటల్స్. మెటల్ ఐరన్ రాడ్‌ని తీసుకెళ్ళి బోర్డ్‌లో పెట్టండి. ఏమవుతుంది? కరెంట్ షాక్ వస్తుంది. అంటే మెటల్స్ బెస్ట్ కండక్టర్స్‌గా పనిచేస్తాయి. విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయి. ఇన్సులేటర్స్ ఉంటాయి. రబ్బర్ ఉంది. రబ్బర్ ద్వారా విద్యుత్ అనేది ప్రసరించదు. సో, దే ఆర్ ఇన్సులేటర్స్. అట్లా కాకుండా పూర్తిగా కండక్టర్స్‌గా కాకుండా, అటు పూర్తిగా ఇన్సులేటర్స్‌గా కాకుండా మధ్యస్థంగా విద్యుత్తుని ప్రసరింపజేసే స్ఫటికాకార ఘన పదార్థాలను ఏమని పిలుస్తాము అంటే సెమీ కండక్టర్స్ అంటాం. చిప్స్ ఉన్నాయి చూసావా? ఏంటవి? సెమీ కండక్టర్సే. చిప్పులు. ఆధునిక డిజిటల్ యుగంలో ఉన్నాం మనం ఈరోజు. స్మార్ట్ ఫోన్‌ల నుంచి డేటా సెంటర్‌ల వరకు అన్నింటిలో సెమీ కండక్టర్స్ వాడుతున్నాం. కానీ భారత్‌లో సెమీ కండక్టర్లను తయారు చేసే పరిశ్రమలు లేవు. సో, ప్రైవేట్ రంగంలో ఈ సెమీ కండక్టర్ల తయారీని ప్రోత్సహించే ఉద్దేశంతో, వాటికి ప్రత్యేకంగా కొన్ని రాయితీలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్రారంభించినదే ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ఫ్రెండ్స్. 76,000 కోట్ల రూపాయల వ్యయంతో ఈ కార్యక్రమం అమలు చేయబోతున్నారు. మీరు సెమీ కండక్టర్స్‌ని తయారు చేస్తామని కేంద్ర ప్రభుత్వం దగ్గరికెళ్తే, మీకు స్పెషల్ రాయితీలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. అందుకు కేటాయించిన మొత్తం ఎంత? 76,000 కోట్లు. ఈ ఐఎస్ఎంని ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే, బాగా గుర్తుపెట్టుకోండి, 21/12/2021న స్టార్ట్ చేశారు. ఓకేనా? సెమీ కండక్టర్‌లను, డిస్‌ప్లేను, ఎల్ఈడీ డిస్‌ప్లేస్ ఉంటాయి కదా! వాటి మ్యానుఫ్యాక్చరింగ్‌ని అభివృద్ధి చేయటం కోసం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారనమాట. ఈ కార్యక్రమంలో భాగంగా గుజరాత్‌లోని సనంద్‌లో మైక్రాన్ అనే సంస్థ, బాగా గుర్తుపెట్టుకోండి, సెమీ కండక్టర్ యూనిట్‌ని ప్రారంభించింది. దీనికి 2023 జూన్‌లోనే కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే ఇప్పుడెందుకు న్యూస్‌లో ఉంది అంటే, నిన్న ఈరోజు న్యూస్‌లో ఉంది. కేంద్ర మంత్రివర్గం 3 సెమీ కండక్టర్ యూనిట్‌లకు ఆమోదం తెలిపింది. ఈ ఐఎస్ఎం కింద. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కింద. ఎక్కడెక్కడ ఏర్పాటు చేయబోతున్నారు ఈ 3 సెమీ కండక్టర్ యూనిట్లనేది ఇంపార్టెంట్. ఒకటి గుజరాత్‌లోని ధులేరాలో, రెండోది అస్సాంలోని మోరిగావ్‌లో, మూడోది గుజరాత్‌లోని సనంద్‌లో. ఆల్రెడీ మైక్రాన్ సంస్థ గుజరాత్‌లోని సనంద్‌లో ఏర్పాటు చేసేసింది 2023 జూన్‌లోన. కానీ ఇప్పుడు మరో 3 సంస్థలొస్తున్నాయి. గుజరాత్‌లోని ధులేరాలో, అస్సాంలోని మోరిగావ్‌లో, మళ్ళీ గుజరాత్‌లోని సనంద్‌లో. ఈ ధులేరాలో ఏర్పాటు చేస్తున్నటువంటి సంస్థలు కూడా అడిగే అవకాశం ఉంది. ఇది ఫ్రేమ్ చేస్తే మనకు టఫ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎగ్జామినర్ ఇవే పిక్ చేస్తున్నాడు. ఇటీవల సెమీ కండక్టర్ మిషన్‌లో భాగంగా కేంద్ర మంత్రివర్గం ఆమోదించినటువంటి సెమీ కండక్టర్ యూనిట్‌లకు సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి అంటున్నాడు. ఈ 3 ఇస్తాడు. లెంగ్తీ స్టేట్మెంట్స్ ఇస్తాడు. అయిపోయింది మన పని. ఇన్ఫర్మేషన్ తెలుసుకోం కాబట్టి దీన్ని చదవడానికే మనకు భయమేస్తుంది. గుజరాత్‌లోని ధులేరాలో ఏ సంస్థ ఏర్పాటు చేయబోతుంది? తైవాన్‌కి చెందినటువంటి పవర్ చిప్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ పిఎస్ఎంసి అనేది టాటా వాళ్ళతో కలిసి, టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఒక ఫ్యాబ్‌ని ఏర్పాటు చేయబోతుంది. అస్సాంలోని మొరిగావ్‌లో ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? టాటా సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఏర్పాటు చేయబోతుంది. సనంద్‌లో ఎవరు ఏర్పాటు చేయబోతున్నారు? జపాన్‌కు చెందినటువంటి రెనెసాన్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ అండ్ థాయిలాండ్‌కి చెందినటువంటి స్టార్స్ మైక్రో ఎలక్ట్రానిక్స్ ఇద్దరు పార్ట్నర్‌షిప్‌గా ఒక సెమీ కండక్టర్ యూనిట్‌ని ఏర్పాటు చేసుకోబోతున్నారు అనే అంశాలను గుర్తుపెట్టుకోవాలి. తప్పదు. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అనేది న్యూస్‌లో ఉంది ఫ్రెండ్స్. ఇదేమిటి అంటే, బాగా గుర్తుపెట్టుకోండి, ఇళ్ల పైన సోలార్ సిస్టమ్స్‌ని ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రమోట్ చేసేది. దానికి తీసుకొచ్చినటువంటి స్కీమ్. రూఫ్ టాప్ సోలార్‌ని ప్రమోట్ చేయడం కోసం తీసుకొచ్చినటువంటి స్కీమ్. మన ఇళ్ళున్నాయి కదా! మన ఇళ్ల పైన సోలార్ సిస్టమ్‌ని ఏర్పాటు చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని రాయితీలిస్తుంది. మీరు పెట్టుకోండి, మేము రాయితీ ఇస్తాము. లోన్‌లు కూడా ప్రొవైడ్ చేస్తాము అని చెప్తున్నారు. ఒకసారి చూద్దాం. రూఫ్ టాప్ సోలార్‌ని ఏర్పాటు చేయడం ద్వారా కోటి కుటుంబాలకు ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించే ప్రక్రియ. మీరు సోలార్ సిస్టమ్ కొనుక్కోవాలి, ఇంటి పైన బిగించుకోవాలి. సో దట్ మీకు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అదే ఉచిత విద్యుత్. 2024 ఫిబ్రవరి 13న ప్రధానమంత్రి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మొత్తం పెట్టుబడి ఎంత దీనికోసము అంటే 75,021 కోట్లు.
ఇంత హ్యూజ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి స్కీమ్ ఇది. ఖచ్చితంగా అడుగుతారు ఫ్రెండ్స్. దీని కాలపరిమితి ఎంత అంటే 2023, 24 నుంచి 26, 27 వరకు ఇది అమల్లో ఉండబోతుంది. ఏమిటి ముఖ్యాంశాలు అంటే జాగ్రత్తగా చూడాలి. ఇవి అడుగుతారు. ఇవి అడిగితే మనకు టఫ్ అయిపోతుంది క్వెషన్. ఈ పథకం కింద 2 కిలోవాట్ల సామర్థ్యం ఉన్నటువంటి రూఫ్ టాప్ సోలార్ కనుక మీరు ఏర్పాటు చేసుకుంటే, దానికయ్యే కాస్ట్‌లో 60% ప్రభుత్వం రాయితీ కింద ఇస్తుంది. ఎంతవరకి 2 కిలోవాట్ల వరకి సామర్థ్యం ఉన్న రూఫ్ టాప్ సోలార్‌ని ఏర్పాటు చేసుకుంటే 60% రాయితీ ఇస్తారు. సపోజ్ 1,00,000 ఖర్చయింది మీకు 2 కిలోవాట్ వరకు ఏర్పాటు చేసుకోవడానికి. మీకు 60,000 గవర్నమెంట్ రాయితీ కింద ఇస్తుంది. సబ్సిడీ కింద ఇచ్చేస్తుంది. లేదు 2 కిలోవాట్లు లేదా 3 కిలోవాట్లు 2-3 మధ్యలో ఎక్కడైనా సామర్థ్యం ఉన్న 2కి పైన 3 లోపల ఉన్న సోలార్ రూఫ్‌టాప్‌ని కనుక మీరు ఏర్పాటు చేసుకుంటే దాని ధరలో 40%ని రాయితీ కింద ఇస్తారు. ఈ 2 ఫ్యాక్టర్‌లు చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఇక్కడ మీరు 3 కిలోవాట్ సామర్థ్యం ఉన్నటువంటి సోలార్ రూఫ్‌టాప్ సిస్టమ్‌ని ఏర్పాటు చేసుకున్నారు. మీకు 1,00,000 ఖర్చయింది. అప్పుడు ఎంత ఇస్తారు అంటే 40,000 ఇస్తారు. ఎందుకంటే కొంచెం సామర్థ్యం పెరిగింది కాబట్టి. ఆబ్వియస్‌గా 1,00,000 కాదు ఎక్కువే ఖర్చవుతుంది కదా! ఇక మాక్సిమం 3 కిలోవాట్లకు మాత్రమే ఈ పథకం పరిమితం చేయబడింది. సార్ నేను 10 కిలోవాట్ల వరకు ఏర్పాటు చేసుకుంటాను. నాకెంత ఇస్తారంటే లేదు. మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ 3 కిలోవాట్ల వరకు మాత్రమే ఈ పథకం పనిచేస్తుంది. ప్రస్తుత ధరల ప్రకారం మీరు 1 కిలోవాట్ సామర్థ్యం ఉన్న సోలార్ రూఫ్‌టాప్ సిస్టమ్‌ని ఏర్పాటు చేసుకోవాలంటే ఎంత వ్యయం అవుతుందంటే అయ్యే వ్యయంలో 30,000 ఇస్తారు. ఓకేనా? 2 కిలోవాట్లు ఉన్నటువంటి దాన్ని ఏర్పాటు చేసుకుంటే. ఈ ధరల ప్రకారం ఇది అవసరం లేదు. చెప్తున్నాము. 2 కిలోవాట్ అయితే 60,000 3 కిలోవాట్ అయితే గరిష్టంగా 78,000 సబ్సిడీ ఇస్తారు. లెక్కలేసారనమాట అలాగా. అంతే కాకుండా సార్ నా దగ్గర ఆ 60,000 కూడా లేదు. నేను 1 కిలోవాట్ వరకు ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాను. ఆ అమౌంట్ కూడా లేదనుకుంటే మీకు బ్యాంక్ రుణాలు కూడా ఇస్తారు. దానికి సెక్యూరిటీ అవసరం కూడా ఉండదు. దీనిపై వడ్డీ ఎట్లా ఏస్తారు అంటే రెపో రేట్ ఉంటుంది కదా! ఆ రెపో రేట్ ప్లస్ 0.5% వడ్డీ వసూలు చేస్తారు. రెపో రేట్ ఈరోజు 6.5% ఉందనుకోండి. ప్లస్ 0.5% యాడ్ చేసి 7% అనేది వసూలు చేస్తారు. రేపొద్దున రెపో రేట్ 7% అయిందనుకోండి. మీరు 7.5% ఇంట్రెస్ట్ పే చేయాలి. సో, రెపో రేట్ బేస్డ్ స్థిరమైన వడ్డీ కాదు. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇక ఉత్పత్తి అయ్యే కరెంట్ ఓకే. మీరు ఇంటి పైన బిగించుకున్నారు. ఉత్పత్తి అయ్యే కరెంట్‌లో తొలి 100, 300 యూనిట్స్ లబ్ధిదారులు ఉచితంగా వాడుకోవచ్చు. ఫ్రీగా వాడుకోవచ్చు. ఇక మిగిలిన 600 యూనిట్లను ఏం చేయాలి అతను అంటే నెట్ మీటరింగ్ ద్వారా అమ్ముకోవచ్చు కరెంట్‌ని. సో దట్ లోన్ కూడా తీరిపోతుంది. నెట్ మీటరింగ్ అంటే ఏంటి సార్ అంటే చూడండి ఒకసారి యూపీఎస్సీలో అడిగాడు నెట్ మీటరింగ్ గురించి. నెట్ మీటరింగ్ అనేది ఒక బిల్లింగ్ మెకానిజం ఫ్రెండ్స్. వాళ్ళొచ్చి బిగించి వెళ్ళిపోతారు డివైస్‌ని. నెట్ మీటరింగ్ అనేది ఇట్స్ ఎ బిల్లింగ్ మెకానిజం. సౌర ఫలకాల ద్వారా గానీ, ఫోటోవోల్టాయిక్ సిస్టమ్స్ ద్వారా కానీ, ఇవి మనం కోర్ ఏరియాస్‌లో చదువుకుంటాం. కోర్ ఎస్ఎన్‌టీలో. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సౌర ఫలకాలు అండ్ ఫోటోవోల్టాయిక్ సిస్టమ్స్. ఈ సౌర ఫలకాలను గానీ, ఫోటోవోల్టాయిక్ సిస్టమ్స్‌ని గానీ ఉపయోగించి సొంతంగా విద్యుత్తును ఉత్పత్తి చేసే గృహాలు కానీ, వాణిజ్య వినియోగదారులకు కానీ, బోత్ కమర్షియల్ కానీ అండ్ రెసిడెన్షియల్ కానీ, వారి మిగులు విద్యుత్ శక్తిని గ్రిడ్‌కి ఎగుమతి చేయడానికి వీలు కల్పించే బిల్లింగ్ మెకానిజం ఇది. ఓకేనా? ఇంకా ఈ పథకం కింద ప్రతి జిల్లాలో ఒక సౌర నమూనా గ్రామాన్ని తీర్చిదిద్దబోతున్నారు. మీకు ఇంగ్లీష్‌లో కూడా పీడీఎఫ్ సిద్ధం కాబడింది ఫ్రెండ్స్. డోంట్ వర్రీ. అంతేకాకుండా 2025 కల్లా దేశంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలన్నింటిపైన రూఫ్ టాప్ సోలార్ విద్యుత్పత్తి వ్యవస్థను ఏర్పాటు చేస్తారట. ఓకే. అంతేకాకుండా దీనికయ్యే మొత్తాన్ని పూర్తిగా కేంద్రమే ఇస్తుందట. సపోజ్ 3 కిలోవాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి ప్రెజెంట్ అయితే 1,45,000 ఖర్చవుతుందండి. కానీ కేంద్రం గరిష్టంగా 75,000 మాత్రమే ఇస్తుంది. మిగిలిన మొత్తాన్ని పూచీకత్తు అవసరం లేని బ్యాంక్ రూపంలో మనం తీసుకోవచ్చు. సో, దీనికి సంబంధించిన పాయింట్లయితే ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది న్యూస్‌లో ఉందండి. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. ఇంతకు బిగ్ క్యాట్స్ అంటే ఏమిటి? అంటే చూడండి ఫ్రెండ్స్. బిగ్ క్యాట్స్ అనేవి 7. పులి,
సింహము, చిరుతపులి, మంచు చిరుత, ప్యూమా, జాగ్వార్ అండ్ చిరుత. ఈ ఏడిటిని కలిపి ఏమని పిలుస్తాము అంటే బిగ్ క్యాట్స్, పెద్ద పిల్లులు అని పిలుస్తాం తెలుగులో. బిగ్ క్యాట్స్ అనేవి 7. అయితే మన దేశంలో ఈ 7 రకాల బిగ్ క్యాట్స్ ఉన్నాయంటే నో. ఇండియాలో ఓన్లీ 5 బిగ్ క్యాట్స్ మాత్రమే ఉన్నాయి. టైగర్, లయన్, ఈ చిరుతపులి, మంచు చిరుత, చిరుత. ఈ 3 మన దేశంలో కనిపిస్తాయి. ఓకేనా? వీటి యొక్క భవిష్యత్తును సురక్షితం చేయటం కోసం మరియు అవి నివసించే ఆవాసాలను అభివృద్ధి చేయటం కోసం, ఇంకా డెవలప్ చేయటం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటిది, మన దేశం ప్రారంభించినటువంటి ఒక ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్ ఏమిటి అంటే ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఫ్రెండ్స్. 2023-24 కాలానికి 5 ఏళ్ల కాలానికి ఒక 150 కోట్లు దీనికి ఖర్చు చేసేలాగున ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనే దాన్ని ఏర్పాటు చేసింది కేంద్ర మంత్రివర్గం ఇటీవల. సార్ 150 కోట్లు ఇంతకాలం అంటున్నారు, తర్వాత ఇది ఉండదంటే ఉంటుంది. ఖర్చు కదా! ఈ సంవత్సరాలకు అయ్యే ఖర్చుకి ఈ అమౌంట్‌ని కేటాయించారని చెప్తున్నాం. ఎవరు జాయిన్ కావచ్చు దీంట్లో అంటే దేశంలో ఈ 7 రకాల బిగ్ క్యాట్స్ ఎన్ని దేశాల్లో ఉన్నాయంట ప్రపంచవ్యాప్తంగా తెలుసా? 96 దేశాల్లో ఉన్నాయంట. 96 కంట్రీస్ ఆర్ బిగ్ క్యాట్ రేంజ్ కంట్రీస్ ఇన్ అవర్ వరల్డ్. ప్రపంచంలో 96 దేశాల్లో బిగ్ క్యాట్స్ ఉన్నాయి. వాటిని ఏమని పిలుస్తాం? బిగ్ క్యాట్ రేంజ్ కంట్రీస్ అని పిలుస్తాం. ఈ దేశాలు జాయిన్ కావచ్చు. లేదు బిగ్ క్యాట్స్ లేవు, అయినా వాటి సంరక్షణపై ఆసక్తి ఉన్న దేశాలు కూడా దీంట్లో జాయిన్ కావచ్చు. లేదు వీటి సంరక్షణలో పనిచేస్తున్న శాస్త్రీయ సంస్థలు కూడా జాయిన్ కావచ్చు. లేదు కార్పొరేట్ సంస్థలకు ఆసక్తి ఉంది, జాయిన్ కావచ్చు. సో ఇదొక బహుళ దేశ, బహుళ ఏజెన్సీ కూటమి. కేవలం ప్రభుత్వ సంస్థలు మాత్రమే ఉంటాయి అంటే స్టేట్మెంట్ తప్పు. ఓకేనా? మన దేశంలో ప్రాజెక్ట్ టైగర్ అనేది ఏప్రిల్ 9, 2023 నాటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఫ్రెండ్స్ ఇవన్నీ పిఐబిలో ఉన్నటువంటి ఇష్యూస్. జాగ్రత్తగా గమనించాలి. ఈ ఫ్యాక్ట్స్ బాగా ఇంపార్టెంట్ మీకు. ఇక ఇవి ఎంసీక్యూస్ అండి. ఈ రోజుకు ఒక 5 కరెంట్ ఈవెంట్స్ మీకు న్యూస్‌లో ఉన్నాయి. ఇప్పుడు మీరు ట్రై టు సాల్వ్ దిస్ క్వెషన్. ఇప్పుడు మీరు ఆన్సర్స్ ఇవ్వచ్చు. డోంట్ కాజ్ డిస్టర్బెన్స్ ఫర్ అదర్స్ అండి. ప్లీజ్ గివ్ మీ ఆన్సర్ ఫర్ దిస్. ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న నెట్ మీటరింగ్ అనేది క్రింది వాటిలో దేనికి సంబంధించింది? ఆప్షన్ ఏ. ఆప్షన్ గృహాలు, ఏ. గృహాలు, వినియోగదారులు సౌరశక్తిని ఉత్పత్తి చేయడం మరియు ఉపయోగించడం. వాట్ ఈస్ నెట్ మీటరింగ్? ఎనీబడి ప్లీజ్ టెల్ మీ. 300 మీటర్స్ యూనిట్స్ వాడుకోగా రిమైనింగ్ మొత్తం ఓకే. అమ్ముకోవచ్చండి. సెల్ ద ఎనర్జీ టు గ్రిడ్. It's a billing system. బిల్ మెకానిజం. It's a billing system. To sell power to the grid. Simple. నెక్స్ట్ చూద్దామండి. పిఎం సూర్యఘర్‌కు సంబంధించి ఇప్పుడు చెప్పాలి మీరు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనకు సంబంధించి క్రింది అంశాలను పరిశీలించి సరికాని వాటిని గుర్తించండి. ఈ పథకం కింద సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థ ఏర్పాటు ప్రోత్సహిస్తారు. రైటా కాదా? కరెక్ట్. ఈ పథకం కింద వ్యక్తిగత నివాస గృహాలకు గరిష్టంగా 5 కిలోవాట్ వరకు రాయితీని అందిస్తారు. రాంగ్ సార్. 3 కిలోవాట్. 3 కిలోవాట్స్. ఈ పథకం కింద లబ్ధిదారులకు ఒక స్థిరమైన వడ్డీ రేటు ఆధారంగా రుణాలను అతి తక్కువ వడ్డీకి అందిస్తారు. రాంగ్ సార్. రెపో రేటు ప్రకారం రెపో ప్లస్ 0.5% పే చేయాల్సి ఉంటుంది ఇంట్రెస్ట్. వాణిజ్య సముదాయాలకు మాత్రమే ఈ పథకం వర్తించదు. వాణిజ్య సముదాయాలకి పథకం వర్తించదు. అవును సార్. రైట్ సార్. అవును. ఎస్. వర్తించదు సార్ వాణిజ్య సముదాయాలకి. వాణిజ్య సముదాయాలకు వాణిజ్య సముదాయాలకు కూడా వర్తిస్తుంది. ఓకేనా? వాణిజ్య సముదాయాలకి ఇది వర్తిస్తుంది. అప్లికబుల్. ఇట్ ఈస్ అప్లికబుల్. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. వాణిజ్య సముదాయాలకి కమర్షియల్ బిల్డింగ్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద షాప్స్ ఉంటాయి, వాళ్ళు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఓకేనా? దిస్ వన్ ఈజ్ వర్తించదు అనేది రాంగ్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి. 2, 3, 4 ఆర్ రాంగ్స్ కదా. ఆన్సర్ బి. ఆప్షన్ బి. దెన్ ఈ క్రింది అంశాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి అన్నాము.
ఇటీవల 5వ చిరుతపుల్ల యొక్క జనాభా గణన ఆధారంగా వీటి సంఖ్య తగ్గింది. రైట్ రాంగా? సార్ సార్ పెరిగింది. మన దేశంలో సార్. అత్యధికంగా మీరు చిరుతపులు చెప్పండి. కలిగిన రాష్ట్రం మధ్యప్రదేశ్. రైట్ రాంగా? మధ్యప్రదేశ్ రైట్ రైట్ సార్. దేశంలో అత్యధికంగా చిరుతపుల్లో ఉన్న టైగర్ రిజర్వ్ నాగార్జున సాగర్, శ్రీశైలం. రైట్ రైట్ వన్. 5వ చిరుతపుల్ల జనాభా గణన అంచనాను భారత ప్రభుత్వ పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ నిర్వహించింది. రాంగ్ ఇది? తప్పు సార్. రాంగ్. Wrong. సర్వే నిర్వహించింది వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఎన్సిటి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అని చెప్పాం కదా. ఇది ఈ ప్రచురణ ఈ నివేదికను విడుదల చేసింది జస్ట్ భారత పర్యావరణ మరియు అటవీ మరియు క్లైమేట్ చేంజ్ మంత్రిత్వ శాఖ. ఇప్పుడు ఏమంటున్నాం? Environmental. సరైన వాటిని గుర్తించండి అంటున్నాం. ఏవి సరైనవి? 2, 3 ఓన్లీ. Option C. 2 and 3 only. దెన్ రేబీస్ అనే వ్యాధి ఉంది. దీనికోసం ఈ వ్యాధి నిర్మూలన కోసం జంతు మానవ ఆరోగ్యం మరియు ఇతర సంబంధిత రంగాల మధ్య సహకారం కలిగి ఉన్న విధానం పేరు ఏమిటి? One health approach. ఇలాంటి Yes, క్వశ్చన్స్ sir. అర్థం కాకుండా ఉన్న వాటిని ఏం చేయాలంటే ఇంగ్లీష్ లో చదవాలి ఫ్రెండ్స్. One క్లారిటీ లేదు. approach. ఏపీఎస్సి క్వశ్చన్ ఇలాగే ఉన్నాయి కదా, తెలుగులో చదివితే ఇట్లాగే ఉన్నాయి కదా. అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలి? Yes, sir. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది అప్రోచ్ దట్ ఇన్వాల్వ్స్ కొలాబరేషన్ అండ్ కమ్యూనికేషన్ బిట్వీన్ యానిమల్ అండ్ హ్యూమన్ హెల్త్ అండ్ అదర్ రిలవెంట్ సెక్టర్స్ ఫర్ ర్యాబీస్ ఎలిమినేషన్ అన్నాడు అనుకోండి. ఇది సింపుల్ గా వన్ హెల్త్ అప్రోచ్ కదా. Sir. అట్లా చూసుకోవాలి, ఇంగ్లీష్ వర్డ్స్ చూసుకోవాల్సి ఉంటుంది. దెన్ ఇది చెప్పండి, ఇటీవల వార్తల్లో ఉన్న ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ కి సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. పెద్ద పిల్లుల సంఖ్య 7 మరియు అన్ని భారతదేశంలో నివసిస్తున్నాయి. రైట్ ఆర్ రాంగ్? Wrong. Wrong, sir. రాంగ్. కేవలం 5 మాత్రమే Only ఉన్నాయి. 5. Only sir. క్వశ్చన్ ఎట్లా అడగొచ్చు అంటే ఈ క్రింది బిగ్ క్యాట్స్ ని పరిశీలించండి అని చెప్పేసి 5 ఇస్తాడు, 7 ఇస్తాడండి, 7 ఇచ్చేస్తాడు. వీటిలో భారతదేశంలో నివసిస్తున్న బిగ్ క్యాట్స్ ఏంటి అంటాడు. 5 మాత్రమే మీరు చూస్ చేసుకోవాలి. అర్థమైందా? ఈ కూటమి బిగ్ క్యాట్ అలయన్స్ అనేది పెద్ద పిల్లులు సంచరిస్తున్న దేశాలకు మాత్రమే పరిమితమైంది. రైట్ ఆర్ రాంగ్? Wrong, sir. రాంగ్. ఎందుకంటే పెద్ద పిల్లులు లేని బిగ్ క్యాట్స్ లేని అదర్ కంట్రీస్ కూడా ఈ అలయన్స్ లో జాయిన్ కావచ్చు. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు. కార్పొరేట్ సంస్థలు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు. వీటి యొక్క ఆవాసాలని, ఇవి నివసిస్తున్న అటువంటి ఆవాసాలని, వీటి సంఖ్యను పెంపొందించేదానికి ప్రయత్నాలు చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఈ కూటమి ప్రధాన కార్యాలయం భారత్లో ఏర్పాటు కానుంది. రైట్ ఆర్ రాంగ్? ఎస్ సార్. Yes, sir. Right. ఫ్రెండ్స్ ఇది ఎస్. ప్రాజెక్ట్ టైగర్ ఈ కూటమిలో ఒక భాగం. Wrong, Wrong. sir. రాంగ్ ఫ్రెండ్స్. ప్రాజెక్ట్ టైగర్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ IBCA. ఓకేనా? సో ఇప్పుడు ఏమంటున్నాం? సరికాని వాటిని గుర్తించమంటున్నాం. సరికానివి ఏవి? Option C. 2, 4. 1, 2, 4 option C. Sir. Option. 1, 2, 4 ఆప్షన్ సి. ఈ రకంగా ఇస్తాడు ఫ్రెండ్స్. కొంచెం అటు ఇటు చేసి అడుగుతాడు అంతే, ఇంతకు మించి ఏమి ఉండదు. ఈ వీడియో యూట్యూబ్ లో పోస్ట్ చేయబడుతుంది, PDF మాత్రం యాప్ లో అప్లోడ్ చేయబడుతుంది, టెస్ట్ సిరీస్ వాళ్ళకి అప్లోడ్ చేయబడుతుంది, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ స్టూడెంట్స్ కూడా ఇది అప్లోడ్ చేయబడుతుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు SNT కరెంట్ క్లాస్ ఉంటుంది. కరెంట్ SNT క్లాస్ ప్రతిరోజు ఉంటుంది. కోర్ SNT క్లాస్ కూడా ఉంటుందండి. 5th నుంచి మీకు కోర్ ఏరియాస్ మీద ఆ సిలబస్ లో ఉన్న ఈచ్ టాపిక్ ని డీకోడ్ చేస్తూ ఒక 45 days లో కంప్లీట్ చేసేదానికి ప్రయత్నం చేస్తాము. కరెంట్ SNTకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. కోర్ SNTతో పాటు కరెంట్ SNTకి కూడా మీకు ఇంపార్టెన్స్ ఉంది. మనం ఎంత కోర్ ఇష్యూస్ నేర్చుకొని వెళ్ళినా, ఇప్పుడు సెమీ కండక్టర్ ఉందండి, సెమీ కండక్టర్ మీద రీసెర్చ్ చేసాం. మనం రీసెర్చ్ చేసేసి బాగా నేర్చుకొని పోయాం. PNP డయోడ్, ఆ డయోడ్, ఈ డయోడ్ అన్ని నేర్చుకెళ్ళాం. రాదు. వాళ్ళు అడిగేది అప్లికేషనే, సెమీ కండక్టర్స్ యొక్క అప్లికేషన్ ISM ఇండియన్ సెమీ కండక్టర్ మిషన్ మీద అడగొచ్చు. అండ్ ఈ కరెంట్ SNT మీద టెస్ట్ సిరీస్ స్టూడెంట్స్ కోసం వీక్లీ వన్స్ టెస్ట్ ఉంటుంది. వీక్లీ వన్స్. కాబట్టి జాగ్రత్తగా మాక్సిమం కరెంట్ SNTలో ఖచ్చితంగా MCQs అదే క్లాస్లో ఫ్రేమ్ చేసి అడుగుతాను. అప్పుడే మీకు రివైజ్ అయిపోతుంది. కానీ వీక్లీ కూడా క్వశ్చన్స్ ఉంటాయి.
మెయిన్స్‌కి మనం చక్కగా ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. సో, దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్. ఇంకా ఎనీబడీ వాంట్స్ టు సే ఎనీథింగ్ మీరు మాట్లాడొచ్చు. మాట్లాడతారా ఎవరైనా? సార్ గుడ్ అనంత్ ఈవినింగ్ సార్, సార్. sorry. సార్ చెప్పండి. చెప్పండి. చెప్పండి శివ గారు. సార్ ఫీజు కొంచెం ఇన్స్టాల్మెంట్ బేసిక్ ఛాన్స్ ఇవ్వండి సార్. దేనికండి? మెయిన్స్‌కా? మెయిన్స్ కంప్లీట్ కోర్స్‌కా? అది అవును ఎస్ఎన్టీ సార్. అన్నారు కదా. ఎస్ఎన్‌టి 999 ఎస్ పెట్టాము. ఎస్ఎన్టీ 999 సార్? ఆ! అంటే 999 1499 అన్నారు. లేదు. లేదు. అన్నాము. కానీ కొంతమంది రిక్వెస్ట్ చేశారు. సో, ఓకే 999కి మీకు ఎక్సలెంట్ కోర్స్ రాబోతుంది చూడండి. ఓకే, థ్యాంక్ యూ సార్. అట్టయితే అయిపోద్ది. హ్మ్. ఒకవేళ అయినా అవ్వకపోయినా మెయిన్స్కి నేను జస్ట్ కంటిన్యూగా నేర్చుకుంటాను ఇది సార్. ఇది లాంగ్ ఫీజు టర్మ్ అవుతుంది. ప్రిపరేషనేనండి. ఎందుకంటే ట్రెండ్ అలా ఉంది. లాంగ్ రన్‌లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రమే మంచి బెనిఫిట్స్ వస్తాయి. అవును సార్. హ్మ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్. ముందు నా పేరు గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ అండి. సార్ నా పేరు. చెప్పండి శ్రీనివాస్ గారు. సార్ రూమ్ లోకి ఇవాళే వచ్చాను సార్, ఇవాళ నేను ఎగ్జామ్ తర్వాత. ఓకే. ఎగ్జామ్ లో నాకు 35 మార్క్స్ వచ్చినాయి సార్. హ్మ్. అదే ప్రిపేర్ అవ్వాలా వద్దా అని డౌట్ ఉంది. ఇది బిగ్ క్వెషన్ ఇది. వి హావ్ టు వెయిట్ అండ్ సీ అండి. ఏం జరుగుతుందో మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏమి ఊహించలేని పరిస్థితి. నా ఉద్దేశ్యం అయితే 40 అబోవ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సేఫ్. 35స్ ఉమ్. ఉన్న వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో సేఫ్ అనిపిస్తుంది కొంతవరకు. కానీ ఖచ్చితంగా డామ్ ష్యూర్‌గా క్లియర్ అవుతుందని మాత్రం నేను చెప్పలేను. సారీ టు సే అబౌట్ థట్. అది. 40 అయితే 40 ప్లస్ ఉంటే మాత్రం యూ హావ్ 100% ఛాన్స్ అయితే ఇంక. అదే సార్. హ్మ్. థ్యాంక్ యూ సార్. సార్ ఓకే. హలో సార్ హలో నమస్తే సార్. అండి. సార్ చెప్పండి. 999 కి ఇది టెస్ట్ సిరీస్ కూడానా సార్ ఇది? టెస్ట్ సిరీస్ ప్రస్తుతానికైతే ఇంకా తక్కువలోనే ఉందండి. 699 ఉంది. ఓకే. అది కాదు సార్, ఎస్ఎన్‌టి ఇప్పుడు టెస్ట్ ట్రిపుల్ సిరీస్ అంటున్నారా? వీక్లీ ఎస్ టెస్ట్ సార్, ఎస్ వస్తుంది సార్. దానికి. వీక్లీ టెస్ట్ వస్తుంది అది దానికి. ఇది అన్ని అంటే ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ వీక్లీ అండ్ క్లాసెస్ సార్ 999. మీకు క్లాస్‌లోనే మాక్సిమం ఎంసీక్యూస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. దీని మీద ఇలా రావచ్చని. ఎందుకంటే దానివల్ల కొంచెం ఓకే సార్. ఎఫెక్టివ్‌నెస్ పెరుగుతుంది. సార్ క్లాస్‌లోనే కొన్ని ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయటం. వీక్లీ కొన్ని ఎంసీక్యూస్ మీకు పోస్ట్ చేయడం అనేది జరుగుతది. సార్ మరి అది కాకుండా 699 కి మనకి టెస్ట్ సిరీస్ ఉంది కదా సార్, అవునండి. అది ఓవరాల్ సార్ అది? అది ఓవరాల్. ప్రెజెంట్ అయితే అది హాఫ్ ఈకి అంటే ఓవరాల్. ఓకే సార్. అంటే పాలిటీ, ఎకానమీ అన్నీ వస్తాయి సార్ దాంట్లో? అన్నీ వస్తాయి. పీడీఎఫ్స్ కూడా వస్తాయి. ఎందుకంటే మనల్ని నమ్మి అప్పుడు ఎక్కువ మంది తీసుకున్నారు. వాళ్ళకిప్పుడు మాక్సిమం బెనిఫిట్ చేయాలనే ఉద్దేశ్యంతో దాన్ని అలా కంటిన్యూ చేస్తున్నాం. ఓకే సార్. ఓకే. అదే అప్పుడు నేను కూడా తీసుకున్నాను సార్ అది. హ్మ్. ఆ, ఉంటే సరే మీరు సరే సార్. ఫర్దర్‌గా ఏం అవసరం లేదు. మీకు పీడీఎఫ్స్ వస్తాయి. ఈ లైవ్ క్లాస్ లింక్స్ కూడా పెడుతూ ఉంటాం అప్పుడప్పుడు. హ్మ్. సార్ అలా నేను కాదు సార్, కరెంట్ ఇప్పుడు ఎస్ఎన్టీ అయితే యాక్చువల్గా ఇస్తాను. టెస్ట్ సిరీస్ వాళ్ళకి ఖచ్చితంగా కరెంట్ ఎస్ఎన్టీ ఇస్తాను. ఓకే సార్. సార్ ఓకే. సిలబస్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి? సిలబస్ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఒకసారి చూడండి మీరు. మనం పాయింట్ వైస్ ఎళ్ళేటప్పుడు మీకు తెలిసిపోతుంది. మనం సార్ ఫస్ట్ యూనిట్ నుంచే స్టార్ట్ లింక్ చేసుకుంటామండి. చేసుకోవాలి. ఫస్ట్ యూనిట్ నుంచే స్టార్ట్ చేసుకొని ఎవ్రీ టాపిక్‌ని డీకోడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ పాలిసీస్ అంటే ప్రస్తుతం గవర్నమెంట్ దగ్గర ఉన్న పాలిసీస్ అన్నీ తీస్తాం. వాట్ ఆర్ ద పాలిసీస్ విత్ రిఫరెన్స్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకొని వాటిని ఎవల్యూషన్ ఏంటి? ఎప్పుడు ఏ పాలిసీ ముందొచ్చింది? దాని మేజర్ ఫీచర్స్ ఏంటి? ఏమన్నా కొత్త కొత్త సంస్థలొచ్చాయా? అనే యాంగిల్‌లో చూసుకొని లేటెస్ట్ పాలిసీ గురించి కాస్త డెప్త్‌గా మాట్లాడుకొని క్లోజ్ చేసుకుంటాం. అట్లా ప్రతి దాన్ని డీకోడ్ చేసుకుంటాం నీట్‌గా. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవెనింగ్ అండి. సార్ ఇప్పుడు ప్రెజెంట్ ల్యాబ్‌లో అయితే అన్ని మెటీరియల్స్ అన్ని వెళ్ళినాయి సార్. ఇప్పుడు ఏం లేవు. ఏపీ హిస్టరీ, ఎకానమీ తీసేసామండి. అవన్నీ సార్. ఎవ్రీథింగ్ వాస్ రిమూవ్డ్. ఫ్రెష్‌గా కంటెంట్ వస్తుంది. మీరు పాతవేవేవో అన్నీ చదివేస్తారు. కన్‌ఫ్యూజన్ వస్తుంది అని జెప్పి ఆల్ కంటెంట్ రిమూవ్ చేసాము. ప్రతిదీ వస్తుంది. ఇప్పుడు ఈ క్లాస్ అయింది కదా! ఇది అప్‌లోడ్ చేస్తాము. దీని పీడీఎఫ్ కూడా అప్‌లోడ్ చేస్తాము. ఈ కరెంట్ ఎస్ఎన్టీ ఓకే. ఓకే మాత్రం సార్. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు కరెంట్ ఎస్ఎన్టీనే అడిగేదానికి అవకాశం ఉంది. ఎగ్జామినర్ ప్యూర్‌లీ దీని మీదే వెళ్ళే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవెనింగ్ అండి. చెప్పండి.
సార్ లెపర్డ్ సెన్సెస్ మనకు డేటా గ్యాదర్ చేసింది ఎన్టీసీఏ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్లస్ స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి కదా సార్ అందులో. అవును. ఇన్ కోఆర్డినేషన్ విత్ స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్. బట్ అదే అదే సఫిషియంట్ సార్. అండి. ఆ 2 ఇన్‌స్టిట్యూట్స్ సరిపోతుంది. ఇన్ అంటే కోఆర్డినేషన్ మళ్ళీ విత్ మనకి ఆప్షన్‌లో వెరీ మైన్యూట్‌గా వెళ్తున్నారు సార్. మొన్న ఎగ్జామ్ చూసిన తర్వాత మనకు అంటే అవి 2 ఇచ్చి మళ్ళీ ఇంకో ఆప్షన్‌లో 3 ఇచ్చారంటే లేదు అవుతుంది లేదు. సార్. అట్లా కాదులెండి. అది మైనర్ ఏరియా. చాలా మైనర్ ఏరియా. మీకు ఈ ఓకే. ఓకే. హైయెస్ట్ పాపులేషను, లోయెస్ట్ పాపులేషను, ఈ చిరుతలు హ్మ్. ఎక్కడుండే అవకాశం ఉంది? దేశంలో వాటి కాన్సంట్రేషన్ ఎక్కువ ఎక్కడుంది? ఇట్లా అడిగేదానికి ఓకే సార్. అవకాశం ఉంది. ఓకే. ఓకే సార్. అదే పీఐబీలో ఇచ్చారు సార్. స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ అని కూడా ఇచ్చారు క్లియర్‌గా. అవునవును. ఇన్ కోఆర్డినేషన్ విత్ స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. ఆనంద్ సార్ నమస్తే, నరసింహారావు అండి. నరసింహారావు గారు చెప్పండి. మిస్ చెప్పండి అయ్యాను, అంటే సార్. ఇక్కడ వాటర్ రావడం లేదని వాటర్ పట్టుకుంటూ. మీరు ఈ క్లాస్ వీడియో రికార్డింగ్ చేసి పోస్ట్ చేస్తున్నారు కదా యూట్యూబ్ లో? చేస్తాను. చేస్తాను. ఓకే చేస్తాను ఓకే, రావు గారు. అదే చేస్తాను. ఒకసారి అన్ని కోర్సులు ఓకే ఒకసారి చూసిన ఫ్రెండ్స్. తర్వాత దీని మీతో పర్సనల్ సెషన్ టైం కూడా అయిపోయింది. ఇది సెషన్ లీవ్ చేయాల్సి వస్తుంది. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.